శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం మార్చి 14, 2025 శుక్రవారం. శుక్ల పౌర్ణమి మధ్యాహ్నం 12:25 వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 6:18 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:17 నుండి 4:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:37 వరకు. మరలా మధ్యాహ్నం 12:49 నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:30 వరకు. మరలా సాయంత్రం 4:50 నుండి 5:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాశుల వారు చేసుకోవాల్సిన పూజలు. ధైర్యలక్ష్మి స్తోత్రం చదవండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. రుణాలు తీరుతాయి. వృషభ రాశి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మిథున రాశి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సింహరాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పెడతాయి. రుణబాధలు ఎదురైనా అధిగమిస్తారు. కన్యారాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. తులారాశి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. వృశ్చిక రాశి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ధనస్సు రాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి. మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. మీనరాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. నమస్కారం.